ఓన్లీ దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంట్ ఉందని మాత్రమే టెస్టులు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇవాళ IMFలో 9 రకాలైనటువంటి టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష. అందులో యాసిడ్స్ ఉన్నాయా, లేకపోతే కెమికల్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కల్తీ మద్యం, NDPFPSను పూర్తిగా నిరోధించడానికి త్వరలోనే కల్తీ మద్యం, NDPFపై ప్రత్యేక శిబిరాల్ని నిర్వహించడం అధ్యక్ష. మొత్తం సరఫరా చైన్ని వర్తింప చేస్తూ మద్యాన్ని గుర్తించి కనుగొనడానికి ఏకీకృత డేటా మేనేజ్మెంట్ సిస్టంతో పాటు సమగ్ర ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను అమలు చేయడానికి నూతన RFC రూపకల్పన ఉంది అధ్యక్ష. నిజంగా లాస్ట్ 5 yearsలో అధ్యక్ష, ఎందుకంటే గతంలో కూడా నేను ఎక్సైజ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది అధ్యక్ష. లాస్ట్ 5 yearsలో జరిగినటువంటి కార్యక్రమాలు చూస్తే రాష్ట్రంలో నిజంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయింది, ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోయారు, పక్క రాష్ట్రాలు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల మటుకి జేబుల నిండా సంపాదించుకున్నారు. ప్రజల మాన ప్రాణాలతో సంబంధం లేకుండా ఒక డిపార్ట్మెంట్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చో గతంలో జరిగింది అధ్యక్ష. మళ్ళీ మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక సమర్థవంతమైనటువంటి మద్యం పాలసీని వాళ్ళు అమలు చేస్తున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం అధ్యక్ష. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13520 మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ postponed at the member request. Question number 13500 Minister for Agriculture. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం బ్యాంకులు పంట రుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తున్న విషయం వాస్తవమేనన్నారు. లేదండి. ఈ ప్రశ్నకు సమాధానం RBI నిబంధనల ప్రకారం సంస్థాగత బ్యాంకు ఛార్జీలు పంట రుణాలపై 7% వడ్డీ 3 లక్షల వరకు 1 సంవత్సరం లోపల తిరిగి చెల్లించడం అయింది. 7% వడ్డీలో 3 లక్షల వరకు రుణాలు 3% వడ్డీ సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని బ్యాంకులకు 1 సంవత్సరం లోపల తిరిగి చెల్లించడం అయింది. ఖరీఫ్ 2019, రబీ 2021-22 సీజన్లకు సంబంధించి 1 లక్ష వరకు పంట రుణాలకు 4% వడ్డీ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం వర్తింపచేసింది. సి ప్రశ్నకు సమాధానం లేదండి. డి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. రామారావు. మంత్రివర్యులు ఇచ్చిన సమాధానం అంటున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3% ఇంట్రెస్ట్ ఇస్తుంది, అదేవిధంగా రాష్ట్రం 4% వడ్డీ భరిస్తుంది. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. 21-22 సంబంధించి రబీ పంటకు కానీ 2022 సంవత్సరంలో ఖరీఫ్ కానీ 2022-23 రబీ కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 4% వడ్డీ రైతులకి చెల్లించలేదు. దీనివల్ల రైతులు వడ్డీ చెల్లించలేక అధిక రుణభారం మోసిన విషయం అవసరమా కాదని చెప్పి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. 2, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో 8 పథకాలు అమలవుతుంటే ఆ 8 పథకాలు ఏంటంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఒకటి, జాతీయ ఆహార భద్రతా మిషన్ ఒకటి, జాతీయ నూనె గింజలు ఆయిల్ ఫామ్ మిషన్ ఒకటి, వ్యవసాయ విస్తరణ సాంకేతిక జాతీయ మిషన్ ఒకటి, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన ఒకటి, తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన, సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్. ఈ 8 పథకాలు సుమారుగా 50-60% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తుంది. ఈ మ్యాచింగ్ గ్రాంట్ మిగతాది ఏదైతే ఉందో 30% కానీ 40% కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల గత 19-24 సంవత్సరంలో 24 కాలం మధ్యలో ఈ పథకాలన్నీ కూడా నిర్వీర్యమైన మాట వాస్తవమా కాదా, ఇవి రైతులకు అందని మాట వాస్తవం కాదని చెప్పి
గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రవి గారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. దేశంలో ఎక్కడ లేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి అమలు చేశారు. ఒక్క పైసా కూడా రైతులపై భారం పడకుండా ఆనాడు దానికి ఉందండి. సరే, దీని మీద సప్లిమెంటరీ దీని మీద మాట్లాడుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం, వేరేది కాదు మాట్లాడుతుంది అధ్యక్ష. కేవలం మీరు కూర్చోండి. 2014-19లో అలాగే మీరు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు సప్లిమెంటరీ ఏంటి? ఇదే సప్లిమెంటరీ చెప్తున్నాడు అధ్యక్ష. మేము ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి అనుబంధం అడుగుతున్నాం అధ్యక్ష. మేము అది చెప్పండి, సూటిగా అడగండి. మీరు కూర్చోండి రామారావు గారు, మీకెందుకు, మీరు కూర్చోండి. మీ మంత్రి గారు మాట్లాడారు. దీనికి మంత్రి గారు క్లారిటీ ఇవ్వనండి అధ్యక్ష. ఏ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందో దాని క్లారిటీ ఇవ్వనండి అధ్యక్ష. ఓకే, మంత్రి చెప్తాను, వినుకోండి అధ్యక్ష. ఏదైతే రైతు పంట రుణాలు తీసుకున్నాడో దాని మీద వడ్డీ రాయితీ గురించి ఈ ప్రశ్న నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయో లేదో నెంబర్ 2. ఈ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష సభ్యులు. ఈ పంట రుణాలపై వడ్డీ రాయితీ అధ్యక్ష 2014-19వ సంవత్సరంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా సరే ఆర్థిక లావాదేవీలు బ్యాంకు నుంచి చేసేటప్పుడు 1 లక్ష రుణం తీసుకుంటే ఆయన ఆర్థిక క్రమశిక్షణతో 1 సంవత్సరంలోగా అది చెల్లిస్తే పూర్తిగా ఉచితంగా వాళ్ళకి రుణాలు ఇచ్చే ఆ పద్ధతి ఆ రోజు అమలు చేశాం అధ్యక్ష. ఎవరైతే 3 లక్షల తర్వాత రుణం తీసుకుంటారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7% రుణం రాయితీ ఇచ్చే కార్యక్రమం 2014-19 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 2019-24 రాజకీయంగా మాట్లాడడం కాదు, విమర్శించడం కాదు, రికార్డ్స్ అన్నీ ఉంటాయి. 1 లక్ష వరకు ఉన్న రుణాన్ని ఆ రోజు పూర్తిగా రాయితీ ఎత్తేసి ఎవరైతే 3 లక్షల రుణం తీసుకుంటారో వారు సకాలంలో 1 సంవత్సరంలో ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి 7% రుణం వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఆ 7%లో 4% కేంద్ర ప్రభుత్వం, 3% రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 4% సంవత్సరంలో సకాలంలో బ్యాంకులకు కట్టేయడం జరిగింది అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఖరీఫ్ 2022-23కు సంబంధించి 131.68 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి 3% వడ్డీ కట్టక ఈరోజు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. దీన్ని మేము క్రమబద్ధతలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇది రికార్డ్స్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. రెండవది, నేను లేదని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు 8-9 ఉన్నాయో అవి రాష్ట్రంలో అమలు జరగడం లేదంటే లేదని చెప్పాను. కానీ ప్రత్యక్షంగా ఇది ఈ రాష్ట్రంలో అమలు జరగడం లేదని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం యాంత్రీకరణ అధ్యక్ష. యాంత్రీకరణ అనేది వ్యవసాయానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడానికి, కష్టాన్ని తగ్గించడానికి యాంత్రీకరణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నారు అధ్యక్ష. 2019 వరకు మేము అధికారంలో ఉన్నాం. యాంత్రీకరణకి విపరీతంగా డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎప్పుడైతే 2019లో ప్రభుత్వం మారిందో యాంత్రీకరణకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి మాకు కాదు అధ్యక్ష,
సిస్టమేటిక్గా ఏజెన్సీలకు ఇవ్వాలి, ఏజెన్సీలకి బకాయిలు ఇవ్వడం ఆపేశారు. ఆపేయడమే కాదు అధ్యక్ష, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, విపరీతమైనటువంటి ఎంక్వైరీలు వేయడం వల్ల ఏజెన్సీ సంస్థలు ఈ రాష్ట్రానికి ఒక దండం అని 2 సంవత్సరాలు ఈ రాష్ట్రం వైపు చూడలేదు అధ్యక్ష. దానివల్ల 2018, 19, 19, 20, 20, 21 ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంత్రీకరణ అమలు చేయలేదు అధ్యక్ష. ఈ రోజుకి 184 కోట్ల రూపాయలు ఆ రోజు బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష. ఆ రోజు రైతులు కనీసం మా కొడవలి పిడివ్వడం లేదు, కనీసం ఒక స్ప్లేయర్ ఇవ్వడం లేదు, ఒక పనిముట్టు ఇవ్వడం లేదు అని ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఆ రోజు టీవీలన్నీ గగ్గోలు పెట్టాయి. 1 సంవత్సరం అధ్యక్ష 2022, 23 ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో యాంత్రీకరణకి సుమారుగా 112 కోట్లు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. సంతోషించాం, బడ్జెట్లో పెట్టింది అమలు చేస్తారని. కానీ బడ్జెట్లో పెట్టిన తర్వాత ఆ స్కీమ్ విధి విధానాలు ఒక జీవో ఇచ్చి అమలు చేయాలి అధ్యక్ష. బడ్జెట్లో చదివారు కానీ జీవో ఇవ్వలేదు. 23, 24 కూడా అమలు చేయక ఈరోజు యాంత్రీకరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మనం కూడా చేయక ఆ ప్రోగ్రాం పూర్తిగా ఆగిపోయింది అధ్యక్ష. దీనివల్ల 455 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మనం కోల్పోయాం అధ్యక్ష. రెండవది డ్రోన్ల అధ్యక్ష. ఇది మనం కాదు, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. డ్రోన్స్ ద్వారా సాయిల్ టెస్టింగ్ కానీ డిసీజెస్ కానీ ఐడెంటిఫై చేసి ఏదైతే క్రిమి సంహారం మందులు తక్కువతో ఎక్కువ ఉపయోగపడాలని డ్రోన్స్ పెడితే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. 50 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా పక్కకు పంపించి ఆ స్కీము అమలు చేయలేదు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ప్రధానమైనది, మనం ఆరోగ్యంగా ఉన్నా, మనకు జబ్బులు లేకపోయినా 6 మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం. అటువంటిది భూమి అధ్యక్ష, ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయాలి. భూసార పరీక్షలు చేయకపోతే ఏ భూమిలో ఏ పంట పెట్టాలి, ఏం ఎరువులు వేయాలి, ఏం చెయ్యాలనేది తెలియదు అధ్యక్ష. అలాంటిది 5 yearsలో ఒక్క దగ్గరైనా భూసార పరీక్ష చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. దీని గురించి కేంద్ర ప్రభుత్వం 14.8 కోట్లు ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష, దారి మళ్లించారు. ఇంకా ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి. నేనేదో విమర్శించాలని కాదు, 5 సంవత్సరాలు వ్యవసాయ శాఖే కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మనం నిధులు తీసుకురావాలో, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఇవ్వాలో ఒక్క పైసా ఇవ్వకపోవడం వల్ల మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేయలేకపోయాం. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే అది కూడా వాడుకోలేక వ్యవస్థలన్నీ కూడా ఈ రకంగా తయారయ్యాయి. ఇప్పుడు ఎంత బాధ ఉందంటే ఈరోజు 40% మనం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయినా గతంలో 60% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం పునరుద్ధరించలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ మాకు ఆ 60% కట్టాలి, స్టేట్ గవర్నమెంట్ 40% కట్టాలి. ఈ 2 కడితే మళ్ళీ ఆ పథకం లైన్లోకి వస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే పాత బాకీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చి మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈ సభ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఏవైనా సరే అనుమానాలు ఉంటే అడగండి, క్లారిటీగా చెప్తాను.